సార్ ఇది వర్షం వస్తే చెప్తాను మొత్తం వడ్లు మొత్తం తడిసిపోతాయి సార్. ఇంత ఇంత నీళ్ళు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఈ ఇలా రెండు సార్ డబుల్ బెడ్రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చింది. ఇలా మళ్ళీ మోకాలు పడి వర్షాకాలం మొత్తం నీళ్ళు ఉంటాయి సార్. కంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇక్కడ ఇంతకుముందు చనిపోయినప్పుడు కూడా వచ్చినాయి ఆ రోజు వచ్చిన. అయితే ఇది కంపౌండ్ వాళ్ళు ఉంది కదా సార్, దీన్ని చేయబట్టి ఈ సీసీ రోడ్ శాంక్షన్ అయ్యింది కూడా ఇప్పటి వరకు బిల్లు అయిపోయింది వితౌట్ వేయకుండా. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ వల్ల ఈ మొత్తం వాటర్లో ఉంటుంది సార్. మొత్తం ఈ వాడంతా మొత్తం వదిలిపెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఇదిగో అది మా ఇల్లు, మేము వేరే కాడ ఉంటున్నాం సార్. మాకు ఇల్లు లేదు. వాటర్ వచ్చినప్పుడు ఇట్లనే ఉంది. నేను ఆ రోజు కూడా వచ్చిన తర్వాత మేమందరం చనిపోయే రోజు వచ్చినాం. అయితే ఆ రోజు కూడా చెప్పి మన రాదు ఇటువంటి వ్యక్తి గూగుల్లో పుడతారు చెప్పినట్టు గూగుల్లో చూస్తే అన్ని విధాలు ఎట్లా తెలుస్తాయో యూత్ పిల్లగాళ్ళకి అందరికి ఏర్పాటు. కాబట్టి దయచేసి అందరు మీరు ఒక టైం లేదు కాబట్టి అందరూ రేపు 30వ తారీఖు రోజు అందరూ దయచేసి ఏనుగు గుర్తు మీద ఓటు చేస్తారని నా సభాముఖంగా చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు జరుగుతాను సార్. అంతేకాకుండా ఏదైతే మీకు అందరికీ తెలుసు అభివృద్ధి విషయం కానీ ఇలా కోనప్ప విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు భూ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా సార్ మీకు అందరికీ తెలుసు, మీకు అంతా తెలుసు సిరిపూర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ కేసీఆర్ ఏ విధంగా భూములని కబ్జా చేసి అమ్ముకుంటాడు. ఇక్కడ కూడా సార్ కోనప్ప నుంచి మొదలు పెడితే ఆయన వారసులు అలా కార్యకర్తలు పూర్తిగా భూ కబ్జాలు చేయడం, వాళ్ళు చేసిన పనులు ఇవి సార్. మొత్తం మందిని ఇదే విధంగా మీరు ఇప్పుడే చూసి బాబాసాగర్లో మన కార్యకర్తలు రాకుండా వాళ్ళు ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి కూడా మనకు రాకుండా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా మీకు అందరికీ తెలుసు. సార్ విషయంలో గూగుల్లో కొడితే సార్ ఇంతకుముందు ఏ విధంగా మన గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు 10 లక్షల మంది విద్యార్థులని డాక్టర్లు, ఇంజనీర్లు వివిధ అమెరికా స్టేట్లలో పంపిన ఘనత మన సార్ది. కానీ ఇదే కోనప్పది గూగుల్లో కొట్టండి, కట్టె దొంగ, ఆ దొంగ, భూ కబ్జాలు ఇవన్నీ వెళ్తాయి. అవునా కదా? దయచేసి మీరు ఆలోచించాలి. ఇక్కడ మాలి సోదరులు ఉన్నారు, ఆర్య సోదరులు కూడా మన మండలంలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఓబీసీ సర్టిఫికేట్ గురించి ప్రతి ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేయడం, అదేవిధంగా ఎస్టీల కలుపుతామని భార్య సోదరులను ఎప్పటికి కూడా చెప్పడం. మీ భార్య కూడా వస్తాను ఎస్టీల కలపంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డుపడ్డా? మేమందరూ ఎవరన్నా అడ్డుపడ్డామా? మోసపూరిత మాటలు. దయచేసి వాడు ఆందోళన కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండదు కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఇప్పుడు ఆలోచన చేయండి. ఆగం కావద్దు. ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీ ఇళ్ళ చుట్టూ మళ్ళీ వస్తారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన నాయకుడు మన కోసం, మన బహుజన బిడ్డ మన గురించి ఏదైతే ఆయన ఉద్యోగాన్ని వదులుకొని మన గురించి వచ్చిండు, అది కూడా సిరిపూర్ కాన్స్టిట్యున్సీలో ఇదే కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడం దీంట్లో పెద్ద రహస్యం ఉన్నది. మన బహుజనుల బతుకులు బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే తప్పకుండా సార్ని పెద్ద మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అది పశువుల కొట్టం కన్నా ఘోరంగా ఉన్నది. ఇలా ఇంట్లోకి పోవాలంటే నడువులు ఇరుగొట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది. నేను అడిగిన మరి వీళ్ళకే ఉన్నదా, ఈ ఊర్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఈ ఊర్లో అందరి ఇండ్లకు కూడా, భార్య సోదరుల ఇండ్లకు కూడా, ఎస్సీ సోదరులు ఇంకా మిగతా కులాలు ఒక 5-10 ఇండ్లు తప్ప మిగతా అన్ని ఇండ్లు కూడా ఈ విధంగానే కొట్టాలలాగానే ఉన్నాయి. మరి ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించలే. అదే విధంగా మన భూములకు ఇంతవరకు పట్టాలు రాలేదు. మన మాలీ సోదరులు మరి ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్లకు షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ కేటగిరీ ఇప్పిస్తా అని ప్రతి ఎమ్మెల్యే కూడా ఊహిస్తున్నాడు. కానీ వాళ్ళ గురించి ఒక్క రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు.
మరి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మరి ఇలాంటి ఎమ్మెల్యేలకు మనం ఓటేయాలనా, లేకపోతే మన గురించి ఆలోచించే ఎమ్మెల్యేలకు ఓటేయాలనా? మరి కారు గుర్తుకు ఓటేద్దామా, ఏనుగు గుర్తుకు ఓటే? మరి కొట్లాడి ఈ గ్రామం నుంచి చాలా సార్లు పోయినా. ఒకసారి అన్నపూర్ణ గారి ఇంటికి కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళన్నారు మా ఒక్కరింటికి కాదు, మాకన్నా ఘోరంగా ఉన్న ఇండ్లు 100ల్లో ఉన్నాయి, వాళ్ళ ఇళ్లకు రావాలి, లేకపోతే మాత్రం నేను మీ ఇంటి ముందర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి అన్నపూర్ణ వచ్చి కూర్చున్నది మిత్రులారా. సో తప్పకుండా మరి వస్తానమ్మా అని చెప్పి మిగతా గ్రామాలు కట్ చేసి మరి ఈ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి నవంబర్ 30వ తారీఖు నాడు మీరందరూ కూడా 2వ నెంబర్లో ఉండే ఏనుగు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ 2 చేతులు ఒక్కసారి పైకెత్తండి. ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే. జై జ్యోతి.